హిందువులకైతే ఎక్కడికక్కడ నిరంతర పరీక్షే. మరి ఈ పరీక్షలు ఆగుతయ్యా? మరింత పెరుగుతయ్యా? ఇబ్బందులు పెరుగుతయ్యా? అనేది అర్థం కావాలి. తాజాగా మహారాష్ట్రలోని సోపారాలోని ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆవరణలో బంగ్లాదేశ్ జెండా ఎగరేసి కనబడింది. దాంతో హిందువులందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తా అక్కడికి వెళ్ళి ఉద్యమం చేసేటప్పటికి పోలీసులు అక్కడికి చేరుకున్నారు. దాంతో జెండాని తీశారు. పాఠశాలకి హెచ్చరికలు ఇచ్చారు. అసలు బంగ్లాదేశ్ జెండా ఒక స్కూల్ మీదన ఎట్లా ఉంది అన్నటువంటిది ఓ పెద్ద సమస్య. అంటే హిందువులు స్పందించేదాకా అటు ధైర్యంగా పెట్టుకొచ్చాడు. అట్లాగే రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌లో ఈ ఏది ఇంతకుముందు అణుపరీక్షలు జరిగినట్టు పోఖ్రాన్‌లో అక్కడ కావాలని చెప్పి ఆవుల్ని చంపినటువంటి సంఘటన చోటు చేసుకుంది. దాంతో గోవధకు వ్యతిరేకంగా జైసల్మేర్ అంతా తీవ్ర నిరసనలు వ్యక్తమైనయి. గోవధ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో పరశురామ్ చౌక్ దగ్గర వేలాది మంది గుమిగూడారు. నగరం పూర్తిగా స్తంభింపజేశారు. సమ్మెలు చేశారు. దుకాణాలు మూసేశారు. వీధులు ఖాళీగా కనిపించినాయి. ప్రతి చోట పోలీసులు మోహరించారు. ఆ తర్వాతన దాని మీద యాక్షన్ దిశగా అడుగులు పడుతున్నాయి.